దేశంలో ఎప్పుడు ఇంత వరస్ట్ చెత్త ఎన్నికలు ఎప్పుడు జరిగి ఉండవు. బీటెక్ రవి అనే వ్యక్తి, ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి, భూపేష్ అనే వ్యక్తి, పుత్తా చైతన్యారెడ్డి అనే ఎమ్మెల్యేలు, అవుట్ సైడ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అందరూ విచ్చలవిడిగా వేల మంది, ప్రతి బూత్ దగ్గర 100 మంది, 15 బూతుల దగ్గర కలిపి కొన్ని వేల మంది బూతుల దగ్గర ఉండి మా ఏజెంట్లను రానియకుండా, మా ఏజెంట్లు వస్తా అంటే పేపర్లు చించుతూ, మరోవైపు మా వాళ్ళు ఎవరైనా వస్తే పోలీసులు అడ్డుకుంటూ, అంటే కేవలం పోలీసులు ఏం పని చేస్తున్నారు ఇక్కడ అంటే వైసీపీ ఏజెంట్లను కూర్చోకుండా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా బూత్ దగ్గరకు వస్తే చెదరగొడుతూ, కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరినీ అక్కడ గుమికూర్చి, అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు 10 వరకు 11 వరకు మేమే ఓట్లు వేసుకుంటాం, 11 తర్వాత మీరు వేసుకోండి అని చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎన్నికల కమిషన్ ఉందో లేదో తెలియదు, దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంది. ఏ మాత్రం స్పృహ చలనం లేనే లేదు. ఇంత ఘోరాతి ఘోరమైన ఎన్నికలు నిజంగా గతంలో ఎప్పుడు చూసి ఉంటాం. దురదృష్టం. రౌడీ షీటర్ వీళ్లకు ఒత్తాసు పలుకుతూ మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు, సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చెప్తా. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఊరికొకటి తయారయ్యాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పర్వాలా మనం కూడా సమాధానం చెప్దాం. కానీ లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని దొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 96-97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి